హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్లాగింగ్ ఛాలెంజ్ ఫిఫ్త్ వీడియో. చాలా గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ రావడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది ఫర్దర్ గా మీకు చెప్తాను. సో ఇన్ని రోజులు నేను నా వెబ్సైట్ లో కొన్ని ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేశాను. అవేంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు నా వెబ్సైట్ ఓపెన్ చేసి. అండ్ నా వెబ్సైట్ ని బూస్టప్ అంటే స్పీడ్ చేయడానికి కొన్ని చేశాను అనమాట. అవేంటి అనేది మీకు చూపిస్తాను, సో దట్ మీరు కూడా మీ వెబ్సైట్ కి చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను ఆర్టికల్ రాసే ప్రాసెస్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి అర్థం కాలేదు అంటున్నారు, కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఒక 2-3 ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేశాను. అవి దేనికి యూజ్ అవుతాయి అన్నది కూడా మీకు చూపిస్తాను. మీ అందరికీ తెలుసు నేను చేసే ప్రాసెస్ నే మీకు చెప్తా అనేసి. సో నేను చేసే ప్రాసెస్ నే మీకు చూపిస్తున్నాను, చెప్తున్నాను, సో దట్ మీరు కూడా అవి ఇంప్లిమెంట్ చేయొచ్చు మీ వెబ్సైట్స్ లలో అనేసి. ఎక్కువగా చేంజెస్ ఏం చేయలేదు. సో నేను రెగ్యులర్ గా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను అనమాట. సో అది కూడా లైక్ నాకు టైం దొరికినప్పుడే రాస్తున్నా. అందుకే చాలా ఆర్టికల్స్ కూడా రాయలేకపోయాను. అండ్ చాలా గ్యాప్ కూడా వచ్చింది. ఇంత గ్యాప్ రావడానికి కారణం నా హెల్త్ ఇష్యూస్ ఒకటి, అండ్ వేరే వర్క్స్ ఉండడం వల్ల ఇదొకటి. అండ్ ఈ టైంలోనే నేను ఒక ట్రిప్ కూడా వెళ్ళొచ్చాను, ఊటీకి వెళ్ళొచ్చాను. సో అందుకే ఈ 3 రీజన్స్ వల్ల నేను ఇంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు వస్తాయి బ్రో అంటే కనుక, నేను యాడ్సెన్స్ కి ఎప్పుడైతే రెడీ అవుతానో, అంటే నా వెబ్సైట్ లో కంటెంట్ మొత్తం ప్రాపర్ గా రాసి యాడ్సెన్స్ కి ఎప్పుడైతే రెడీ అవుతామో, సో అప్పుడే నేను ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. సో ఈ మధ్యలో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఐ మీన్ ఆర్టికల్ రాయడం జస్ట్ అదే ప్రాసెస్ ఉంటుంది. సో అందుకే ఈ ఆర్టికల్ మొత్తం కంప్లీట్ అయ్యాక కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ యాడ్సెన్స్ కి ఎలా అప్లై చేయాలనేది ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోలో మన వెబ్సైట్ ని స్పీడప్ ఎలా చేసుకోవాలి అండ్ కొన్ని ప్లగిన్స్, ఆర్టికల్ రైటింగ్ గురించి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, బట్ ఇంకోసారి ఒక లైట్ గా అలా చెప్పేస్తాను. సో వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీలో ఏదైనా కొత్తగా వెబ్సైట్ స్టార్ట్ చేసి మంచిగా ఎర్నింగ్స్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ ఛాలెంజ్ గురించి తెలియకపోతే 90 డేస్ లో మనం బ్లాగింగ్ ఛాలెంజ్ టు ఎర్నింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ 90 డేస్ లో మనం ఎర్నింగ్ చేసుకుంటామా లేదా అన్నదే ఈ వీడియో కాన్సెప్ట్. ఐ మీన్ ఈ ఛాలెంజ్ కాన్సెప్ట్. సో ఛాలెంజ్ ఎండ్ అయ్యే వరకు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా డైరెక్ట్ ఈ రోజు టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి అయితే లాగిన్ అయిపోయాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను రాసిన పోస్ట్‌లన్నీ మనకు కనిపిస్తున్నాయి. నేను ఓవరాల్‌గా ఒక 10 పోస్ట్‌ల వరకు రాసాను. సో ఇంకా ఒక 15-16 పోస్ట్ రాసిన తర్వాత మనం యాడ్సెన్స్‌కి అప్లై చేయాలి. సో ఇప్పటికైతే 10 పోస్ట్‌లు రాసాను నేను. అండ్ నా ట్రాఫిక్ కూడా మీకు చూపిస్తాను. సో సైట్ కిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ నా వెబ్‌సైట్ ట్రాఫిక్ ఇక్కడ చూసుకోవచ్చు 1.9K ఇంప్రెషన్స్ ఉన్నాయి. టోటల్ క్లిక్స్ వచ్చేసరికి 1.2K ఉంది. అండ్ కిందకి స్క్రాల్ చేస్తే మనకు సెర్చ్ రిజల్ట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు స్పీడ్ ఆప్షన్‌లోకి వెళ్ళినట్టయితే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు వెబ్సైట్ లోడ్ అవ్వడానికి 3.6 సెకండ్స్ టైం పడుతుందంట. మోస్ట్లీ ఇంత టైం పట్టద్దు. వితిన్ 1 సెకండ్‌లోనే వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. సో అది సిస్టమ్‌లో చూసుకోవచ్చు 0.9 సెకండ్స్‌లోనే ఓపెన్ అవుతుంది. దానికోసం కింద హౌ టు ఇంప్రూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని చూపిస్తది. సర్వ్ ఇమేజెస్ ఇన్ నెక్స్ట్ జెన్ ఫార్మ్స్, ఐ మీన్ ఫార్మాట్స్. సో మనము జేపీఈజీ ఇమేజెస్‌ని అప్లోడ్ చేస్తాం మోస్ట్లీ. ఇప్పుడు నా వెబ్సైట్‌లో చూసినట్లయితే థంబ్‌నెయిల్స్ ఉంటాయి కదా! అవన్నీ జేపీఈజీ ఫార్మాట్‌లోనే ఉంటాయి. సో ఈ ప్లగిన్ ఒకటి పర్ఫార్మెన్స్ ల్యాబ్ అనే ఒక ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా జేపీఈజీ ఇమేజ్‌ని వెబ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఆ ఇమేజ్ సైజ్ అనేది తక్కువ అవుతుంది. అప్పుడు తొందరగా లోడ్ అవుతుంది. సో మోస్ట్లీ నా వెబ్సైట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి లైక్ స్పీడ్ తక్కువ ఉండడానికి కారణం ఇమేజెస్ ఒకటి. ఇమేజెస్ ఎక్కువ హై క్వాలిటీలో నేను అప్లోడ్ చేస్తున్నా. సో దాన్ని రెడ్యూస్ చేసుకుంటే సరిపోద్దన్నట్టు. సో ట్రాఫిక్ అయితే నాకు ఈ విధంగా వస్తుంది. ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎలా తెచ్చుకుంటున్నా అనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లోనే చెప్పాను. ఒకసారి అవి చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెబ్సైట్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. ఎలా చేయాలన్నది. సో మీరు సింపుల్‌గా మీరు గూగుల్‌లోకెళ్ళండి. పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ ఇవ్వండి. లైక్ నేను నా వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేసి అనలైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నట్టు మీ వెబ్సైట్ ఎంత ఫాస్ట్ ఉంది అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు రిపోర్ట్ ఫ్రమ్ December 8, 2024. సో మొబైల్ వర్షన్ ఇది. సో మొబైల్ వర్షన్ కింద చూసుకోవచ్చు డయాగ్నోసిస్ పర్ఫార్మెన్స్ ఇష్యూ అని ఉంది. సో కొంచెం టైం తీసుకుంటుంది, లోడ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫార్మెన్స్ నాకు 82 చూపిస్తుంది. అండ్ రిమైనింగ్ అన్ని ప్రాపర్గానే ఉన్నాయి. 82 అనేది కొంచెం గుడ్, ఓకే అన్నట్టు. అంటే మనకు పేజ్ టైం తీసుకుంటుంది 3.9 సెకండ్స్ చెప్పా కదా అది. అదే డెస్క్‌టాప్ ఆప్షన్‌లోకి వెళ్ళినట్టయితే 97%. డెస్క్‌టాప్‌లో చాలా బాగుంది. ఓకే, నో ప్రాబ్లమ్. సో నేను మొబైల్‌లో దీన్ని కొంచెం స్పీడప్ చేయాలి. దానికోసం నేనేం చేస్తా అంటే నేను చెప్పా కదా ఒక ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనేసి ఆ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటా. సో మీరు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ప్లగిన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ ఒక ప్లగిన్ అనేది మీకు ఇన్‌స్టాల్ అయ్యే ఉంటుంది. అదే లైట్ స్పీడ్ కేచ్ అనేసి. సో ఇది ఒకవేళ లేకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో సింపుల్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే యాడ్ న్యూ ప్లగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మోస్ట్లీ అందరి దగ్గర ఈ ప్లగిన్ అయితే ఉంటుంది. ఇక్కడ లైట్ స్పీడ్ అని సెర్చ్ చేయండి.
ఇలా సెర్చ్ చేస్తే మనకు లైట్ స్పీడ్ కేచ్ అనే ఒక ప్లగిన్ వస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత అలా యాక్టివేట్ చేసిన తర్వాత మనకి కింద మనకు ఆప్షన్ కనిపిస్తది. లైట్ స్పీడ్ కేచ్ అనేసి. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి సింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే యూ విల్ నీడ్ టు సెట్ డొమైన్ కీ అని ఉంది. సో, ఇక్కడ డొమైన్ కీని అయితే సెట్ చేసుకోవాలనమాట. మన వెబ్‌సైట్ డొమైన్ కీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దానికోసం సింప్లీ టాప్‌లోనే క్లిక్ హియర్ వస్తది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు. లేదనుకుంటే లైట్ స్పీడ్ ఓపెన్ చేశాక ఇక్కడ జనరల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొనైనా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డొమైన్ కీ ఎంటర్ చేయాలి. దానికోసం సింప్లీ ఇక్కడ రిక్వెస్ట్ డొమైన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు 4 మినిట్స్‌లోనే మీకు ఒక డొమైన్ కీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ 4 మినిట్స్‌లో రాకపోతే మళ్ళీ మీరు 15 మినిట్స్ తర్వాత రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో, మనం కాసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. రిక్వెస్ట్ సబ్మిటెడ్. ప్లీజ్ వెయిట్. దెన్ రిఫ్రెష్ ద పేజ్. సీ అప్రూవల్ నోటిఫికేషన్ ఉంది. సో, మనం కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం. సో, నాకు 51 సెకండ్స్‌లోనే డొమైన్ కీ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. సింప్లీ మీరు రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ అయిన తర్వాత మీకు ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వస్తది. ఇక్కడ చూసుకోవచ్చు. నాకు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వచ్చింది. ఈ విధంగా డొమైన్ కీ అయితే యాడ్ అయిపోద్ది. తర్వాత కిందకి స్క్రాల్ చేసి సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో డాష్‌బోర్డ్ కింద ప్రెసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ రికమెండేషన్ ఉంది కదా! దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సింప్లీ ఇక్కడ అప్లై ప్రిసెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోండి. ఓకే క్లిక్ చేసుకుంటే యాక్టివేట్ అయిపోద్దన్నట్టు. తర్వాత మళ్ళీ సైట్ కిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ. ఈ సైట్ కిట్ ప్లగిన్ గురించి నేను ప్రీవియస్‌గానే చెప్పాను. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నాకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది. 2 సెకండ్స్ టైం పడుతుందంట ఇప్పుడు లోడ్ అవ్వడానికి. ఇక్కడ హౌ టు ఇంప్రూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా అగైన్. ఇక్కడ సర్వ్ ఇమేజెస్ ఇన్ నెక్స్ట్ జెన్ ఫార్మాట్ అని ఉంది. సో, మనము జేపీజీ ఇమేజెస్‌ని వెబ్‌ఫీలో కన్వర్ట్ చేయాలి. దానికోసం పెర్ఫార్మెన్స్ ల్యాబ్ అనే ఒక ప్లగిన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నట్టు. సో, దాని మీద క్లిక్ చేసుకున్నామనుకోండి. ఆ ప్లగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పెర్ఫార్మెన్స్ ల్యాబ్ అనేసి. మీరు ఇక్కడ నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సింప్లీ మీరు ప్లగిన్స్ ఆప్షన్‌లో యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్‌లో పెర్ఫార్మెన్స్ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. ఇలా ప్లగిన్ వస్తది. దీన్ని మీరు ఇక్కడ నుంచైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. దెన్ మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్‌లో పెర్ఫార్మెన్స్ అని కనిపిస్తదా? దాని మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా! మోడల్ ఇమేజ్ ఫార్మాట్స్ అనేసి దీన్ని యాక్టివేట్ చేసుకోండి. దీన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏందంటే ఇప్పుడు మనము మోస్ట్‌లీ హై క్వాలిటీ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తూ ఉంటాం కదా! మన వెబ్‌సైట్‌లో. అలా అప్‌లోడ్ చేసినప్పుడు ఆ ఫార్మాట్ ఇమేజ్‌ని వెబ్‌ఫీ ఫార్మాట్‌లో అయినా, ఏవీఐఎఫ్ ఫార్మాట్‌లో అయినా ఇది అప్‌లోడ్ చేస్తుందన్నట్టు కన్వర్ట్ చేసి. సో దట్ మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇమేజ్ సైజ్ అనేది తక్కువ అయ్యి వెబ్‌సైట్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే మళ్ళీ నేను పేజ్ స్పీడ్ ఇది ఇన్‌సైడ్ ఓపెన్ చేస్తున్నా. సింప్లీ మళ్ళీ ఒకసారి అనలైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూద్దాం ఇప్పుడేమన్నా చేంజెస్ వచ్చాయా లేదా అన్నది. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. అండ్ యూ కెన్ చెక్ హియర్ నా పెర్ఫార్మెన్స్ అనేది 100%కి అయితే మారిపోయింది. అండ్ ఇవన్నీ కూడా 100% ఉంది. ఇందాక మనకు కొంచెం తక్కువ ఉండింది. ఇప్పుడు మాత్రం 0.9 సెకండ్సే పడుతుందంట లోడ్ అవ్వడానికి. ఇక్కడ 1.3 సెకండ్స్ పడుతుంది. అదే మనం డెస్క్‌టాప్ వ్యూ చూద్దాం ఒకసారి. డెస్క్‌టాప్ వ్యూలో కూడా 100% ఉంది. సో, నా పెర్ఫార్మెన్స్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయిపోయిందన్నట్టు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో, మీ వెబ్‌సైట్‌లో కూడా మీ వెబ్‌సైట్ స్లో ఉంటే గనుక ఎక్కువగా టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి అనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. నా వెబ్‌సైట్ కూడా సేమ్ చేశాను. ఇప్పుడు చేసిందే చేశాను. మీరే చూసారు లైవ్‌లో. స్పీడ్ అయితే పెరిగింది. సో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఇంకో 2 ప్లగిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేశాను. వాటి గురించి చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసరికి ఈజీ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని ఉంటుంది. సో, ఇదే ప్లగిన్. సో, దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే యాడ్ న్యూ ప్లగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ బార్‌లో ఈజీ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. మీకు ఇక్కడ ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈజీ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నాను. ఇన్‌స్టాల్ ప్లగిన్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఉంది. ఇది ఇక్కడ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఎనేబుల్ సపోర్ట్ ఉంది కదా! ఇది వచ్చేసరికి పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కిందకి స్క్రాల్ చేసి మీరు సింప్లీ సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు నా వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఏదో ఒక ఆర్టికల్‌ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది యాడ్ అయిపోయింది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఇంట్రడక్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇంట్రడక్షన్ ఓపెన్ అవుతుంది. అదే డైరెక్ట్‌గా మనం మాట్లాడుకుందామా ఈ పాయింట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేసింది. ఇవి ఏంటంటే హెడ్డింగ్స్ హెచ్2, హెచ్3 హెడ్డింగ్స్ అన్నిటిని మనకి ఇక్కడ యాడ్ చేస్తుందన్నట్టు. అంటే ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్‌లో యాడ్ చేస్తుంది. ఓకే. ఈ ఆర్టికల్‌లో ఏమేమి ఉన్నాయనేది మొత్తం యాడ్ చేస్తుందన్నట్టు. మనం రాసే ప్రతి పోస్ట్‌లో ఆటోమేటిక్‌గా ఇన్సర్ట్ అవుతుంది. మీరు సెపరేట్‌గా దీన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదింకా. మీరు రాసే ప్రతి పోస్ట్‌లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఒక్కసారి సెటప్ చేశాను. ఇప్పుడు నేను వేరే ఏదన్నా ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఫోటో పోస్ట్ ఫర్ మెన్ అనేసి ఈ ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా యాడ్ అయిపోయింది. ఇది హెడ్డింగ్ 1, ఇది హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 2 అండ్ ఇది హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4 అంటే హెచ్4, హెచ్3 వాటన్నిటిని ఇక్కడ యాడ్ చేస్తుందన్నట్టు.
ఎవరికైనా యూజర్‌కి ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఓకే. ఈ పాయింట్ మీద వెళ్ళాలనుకుంటే దీన్ని మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఆ పాయింట్‌కైతే వెళ్ళిపోతాడు. అలా ఈ ప్లగిన్ అనేది యూజ్ అవుతుంది. ఇది డెఫినిట్‌గా మీ వెబ్‌సైట్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ వెబ్‌సైట్‌లో కూడా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల ఎస్‌ఈఓకి కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకో ప్లగిన్ అయితే యాడ్ చేయాలి. దానికోసం మీరు గూగుల్‌లోకెళ్ళేసి మిస్టర్ తేజ అని సెర్చ్ చేయండి. మన వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ బ్లాగ్ పోస్ట్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఇన్ ఆర్టికల్ పోస్ట్ ప్లగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ప్లగిన్ ఉందా? దాని మీద క్లిక్ చేసుకొని ప్లగిన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డ్రైవ్‌లో అప్లోడ్ చేస్తాను. ఆ ప్లగిన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్లగిన్ వచ్చేసరికి మన తెలుగు పర్సన్ డెవలప్ చేసిన ప్లగిన్ అన్నట్టు. నేను ఆ పర్సన్‌తో ఒక పోడ్‌కాస్ట్ కూడా చేశాను. ఆ పర్సన్ నేమ్ రాజు. మీరు ఆ పోడ్‌కాస్ట్ వీడియో కూడా చూసేయండి. మీకు ఇంకా కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది వెబ్‌సైట్ గురించి, వర్డ్‌ప్రెస్ గురించి. వన్స్ అది డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఫోల్డర్‌ని అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు జిప్ ఫార్మాట్‌లో ఉంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం సింపుల్. రైట్ క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ప్రెజెంట్ నేను అన్‌జిప్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు అన్‌జిప్ ఉంది. సో మీరైతే అన్‌జిప్ చేసుకోండి. చేసుకున్నాక ఓపెన్ చేసుకుంటే ఇన్ ఆర్టికల్ పోస్ట్ అనేసి ఈ విధంగా ప్లగిన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ ప్లగిన్‌ని యాడ్ చేయాలి. దానికోసం సింపుల్‌గా వర్డ్‌ప్రెస్‌లో ఇన్‌స్టాల్ ప్లగిన్స్ కాకుండా కింద యాడ్ న్యూ ప్లగిన్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అప్‌లోడ్ ప్లగిన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైల్స్‌లో ఈ ప్లగిన్ ఉంది కదా దీన్ని సింపుల్‌గా ఇక్కడ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని ఇన్‌స్టాల్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా వస్తుంది. యాక్టివేట్ ప్లగిన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని యాక్టివేట్ చేసుకోండి. వన్స్ అది యాక్టివేట్ అయిన తర్వాత కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ ఇన్ ఆర్టికల్ పోస్ట్ సెట్టింగ్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ ఇన్ ఆర్టికల్ పోస్ట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని, బార్డర్ టెక్స్ట్ గాని ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద నంబర్ ఆఫ్ ఆల్సో రీడ్ పోస్ట్ ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసరికి 2 పెట్టుకోండి. అంటే ఒక ఆర్టికల్‌లో 2 పోస్ట్‌లు అయితే యాడ్ అవుతాయి అన్నట్టు. సింప్లీ సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశానా ఏదో ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు కిందకి స్క్రాల్ చేస్తే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్సో రీల్డ్ ఇక్కడ డౌన్లోడ్ మూవీస్ ఫర్ ఫ్రీ ఈ ఆర్టికల్ యాడ్ అయింది. అలాగే కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఇంకొక ఆర్టికల్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్సో రీడ్ అంటే ఒక యూజర్ మన వెబ్‌సైట్‌లోకి వచ్చి చదువుతున్నప్పుడు ఇలా వాళ్ళకి కనిపిస్తుంది అన్నట్టు ఇన్ ఆర్టికల్ పోస్ట్ అనేసి. సో ఇలా కనిపించినప్పుడు ఏందంటే వేరే వాళ్ళు దీని మీద క్లిక్ చేశారనుకోండి. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇంకో ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. అదే మళ్ళీ ఇంకో ఆర్టికల్‌లో కిందకి స్క్రాల్ చేసి అలా చూస్తున్నట్టయితే ఇంకో ఆర్టికల్ వస్తది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్సో రీడ్ అనేసి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. ఇలా దీనివల్ల యూజ్ ఏందంటే మన వెబ్‌సైట్‌లో యూజర్ ఎక్కువసేపు ఉంటారు. ఎక్కువసేపు ఉంటే మన వెబ్‌సైట్ అథారిటీ బిల్డ్ అవుతుంది. ట్రాఫిక్ కూడా మంచిగా వస్తది. అండ్ ఎర్నింగ్స్ కూడా మంచిగానే ఉంటాయి. యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చాక. సో ఇది డెఫినిట్‌గా చేయండి. ఇప్పుడు నేను చెప్పా కదా 2 ప్లగిన్స్ ఆ 2 ప్లగిన్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొన్ని పోస్టులు రాసా అని చెప్పా కదా! ఆ పోస్టులు ఎలా రాయాలనేది ఇంకోసారి మీకు చూపిస్తాను. నేను రాసిన పోస్టే ఓపెన్ చేసి చూపిస్తాను. పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేను డౌన్లోడ్ మూవీస్ ఫర్ ఫ్రీ ఉంది కదా! ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది రాసాను. ఎస్‌ఈఓ కూడా 82 వచ్చింది. సో ఎస్‌ఈఓ అంతా ఎలా వచ్చిందని చూపిస్తాను. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ మూవీస్ ఫర్ ఫ్రీ ఇది ఇంగ్లీష్ టెక్స్ట్. ఓకేనా? ఇది ఇంగ్లీష్ టెక్స్ట్. ఒక్క క్లిక్‌తో సేవ్ చేసుకోవచ్చు. ఇది తెలుగు టెక్స్ట్. ఓకేనా? ఎప్పుడైనా కానివ్వండి మనము మన వెబ్‌సైట్ లింక్ అనేది ఇంగ్లీష్‌లో ఉండేలాగా చూసుకోవాలి. ఇది పోస్ట్ లింక్ అనమాట. లైక్ డౌన్లోడ్ మూవీస్ ఫర్ ఫ్రీ ఇది ఉంది కదా! సో నేను ఇక్కడ ఎస్‌ఈఓ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా ర్యాంక్ మీదది. ఇక్కడ ఎడిట్ స్నిప్పెట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక పర్మ్ లింక్స్ చూసుకోండి. పర్మ్ లింక్స్ ఎప్పుడైనా గాని ఇంగ్లీష్‌లోనే ఉండాలి. ఇంగ్లీష్‌లో ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్‌లో టెక్స్ట్ వస్తదనమాట ఈ విధంగా. హేటెకీ.ఇన్ డౌన్లోడ్ మూవీస్ ఫర్ ఫ్రీ. అది తెలుగులో పెట్టామనుకోండి తెలుగులో గజిబిజి ఉంటుంది. అందుకే తెలుగులో పెట్టొద్దు. పర్మ్ లింక్స్ ఎప్పుడైనా కానివ్వండి ఇంగ్లీష్‌లో పెట్టేలా చూసుకోండి. ఓకేనా? పర్మ్ లింక్స్. అండ్ డిస్క్రిప్షన్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం రాసాను కొంచెం బ్రీఫ్‌గా రాసాను. మీరు ఒక్కసారి నా వెబ్‌సైట్ ఓపెన్ చేసి చదువుకోండి మీకు క్లారిటీ వస్తది. బ్రీఫ్‌గా రాసాను. అండ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్ పార్ట్‌లో సంథింగ్ ఏదో రాసేసాను ఆ వెబ్‌సైట్ గురించి. మీరు చూస్తే అర్థమైపోద్ది. అలాగే మూవీస్‌ని ఎలా చూడాలి? మూవీస్‌ని ఎలా చూడాలనేసి రాసాను. అండ్ అలాగే ఆన్‌లైన్ నుంచి మూవీస్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది రాసాను. అండ్ దాని గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక యాప్ ఉంది. యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాని డౌన్లోడ్ లింక్ ఇచ్చి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మూవీస్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మొబైల్‌లో ఎలా సేవ్ చేసుకోవాలి? ఇవన్నీ రాసాను. అండ్ జాగ్రత్తగా రాసాను. గమనిక, ముగింపు ఇలా మల్టిపుల్ హెడ్డింగ్సే ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో ఇంకా నార్మల్ హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హిస్టరీ హెడ్డింగ్స్. సో ఇలా మీరు మొత్తం చేసుకుంటే మనకి ఈ విధంగా 84 వచ్చింది స్కోరు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బేసిక్ ఎస్‌ఈఓ అన్నీ ఓకే ఉన్నాయి. అడిషనల్‌లో 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఇవైనా అవసరం లేదంతా. అండ్ టైటిల్ రీడబిలిటీలో అన్నీ ఓకే ఉన్నాయి. గ్రీన్ టిక్. కంటెంట్ రీడబిలిటీలో అన్నీ ఓకే ఉన్నాయి. అన్నీ గ్రీన్ టిక్. సో ఇలా మీరు చేసుకుంటే ఎస్‌ఈఓ ప్రాపర్‌గా వస్తుందన్నట్టు. కొన్నింటికి లైక్ 70, 75 అలా వస్తుంది. అలా వచ్చినా పర్లేదు. 70 అబోవ్ ఉండేలాగా చూడండి ఎస్‌ఈఓ స్కోరు. సో ఈ విధంగా రాయండి అన్నట్టు. ఒక్కసారి నా వెబ్‌సైట్ ఎళ్లి చెక్ చేయండి. మీకే క్లారిటీ వస్తుంది. ఎలా రాయాలి? ఓకే. ఈ బ్రో ఇలా రాస్తున్నాడు. నేను కూడా ఇలా రాస్తా అనేసి మీకే అర్థమవుతుంది. సో అది చూసేయండి. సో ఇప్పటివరకు నా వెబ్‌సైట్‌లో ఇన్ని చేంజెస్ అయితే అయ్యాయన్నమాట. సో మీరు కూడా మీ వెబ్‌సైట్స్‌లలో కంటెంట్ రాస్తున్నట్టయితే డెఫినిట్‌గా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. సో చూసారు కదా! ఐ హోప్ మీకు క్లియర్‌గా అన్ని
అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ డెఫినిట్‌గా మంచి కంటెంట్‌తోనే వస్తది. ఐ మీన్ నేను కొంచెం ఆర్టికల్స్ రాయడానికి కొంచెం టైం తీసుకుంటున్నా. అట్ ద సేమ్ టైమ్ ఎస్‌సిఓ చేయడానికి కానీ, కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. క్రైటీరియాస్ గురించి కానీ నేను మంచిగా చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తా. అంటే ఇలా చేయొచ్చు మీరు అనేసి. సో అందుకే కొంచెం టైం తీసుకుంటా. సో లైక్ ఒక 1 వీక్ అలా టైం తీసుకొని నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తా. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అట్లనే టేక్ కేర్. బై బై. నేను మీ సాయి తేజ సైనింగ్ ఆఫ్.